26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయము 12వ వచనము అందరము కలిసి చదువుకుందాం. క్షమించండి, 11వ వచనం. లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభావ చదువు లేఖన భాగం బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ఆరాధన కొరకైన సమయము ప్రభావ మీరెంతో జీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మైకి మీద అవసరం అయితే దృష్టించి మరుగుపరుచుకొని మమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచవలసింది ప్రార్థన చేస్తూ మీ అమూల్యమైన రక్తం యొక్క ప్రోక్షణ ఎందుకు ప్రభావ మీరు ఆశను చెప్పుకుంటుండగా ప్రభావ కనిపించము, పరిశుద్ధపరచము, అభిషేకించము, మీ కృప చొప్పున జ్ఞాపం చేసుకోమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచరి వేడుకుంటున్నాం తండ్రి. ఈ భాగంలో ప్రభు తాను సెలవిస్తున్నారు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కాబట్టి దేవుడు తన ప్రజల ఎడల ఎలాంటి కార్యములు జరిగించినాడు అనే సంగతిని ఇక్కడ ప్రభు తాను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దాంట్లో సందర్భంగా ప్రభు అన్నాడు 13వ వచనం, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలోని మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పంపులను తెంచి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని. కాబట్టి దేవుడు తన పిల్లల వరకు చేసిన కార్యములను జ్ఞాపం చేస్తూ ప్రభు వారి ఎడల ఎలాంటి కార్యము చేసినాడు అనేది 13వ వచనంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. ప్రభు ఏం చేశాడంట, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి విమోచన పొందక మునుపు వారు ఐగుప్తీయులకు ఎలా ఉంటా వచ్చినారు, దాసులుగా ఉంటా వచ్చినారు. ఎలాంటి దాసత్వం అనంటే ఎంతగా తమను తాము ఎంత హీన దశకు అప్పగించుకుంటూ వచ్చినారంటే, ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపం చేస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయము దయచేసి చదవండి. 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. కాబట్టి ఎంత కఠినమైన దాసత్వము ఫరో రాజు చేయించుకున్నారు, ఐగుప్తులు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత వీరు ఇంత కఠినమైన పనులు చేసిన తర్వాత వాస్తవానికి ఏం చేయాలా, వీరికి రావాల్సినటువంటి జీతాన్ని వారు తీసుకోవాలా, వారికి రావాల్సిన కూలి వారు తీసుకోవాలా. అయితే వారు ఏం చేసినారు, జీతం లేదు, కూలి లేదు, మొత్తం ఎగరగొట్టేసినారు. అయ్యా మేము పగలుండి కష్టపడినాం, ఇంత పని చేసినాం కదా, మరి మాకేంటంటే ఏంది మీకు ఇచ్చేది పోండి అని అన్నారు అనమాట. పోండి అంటే వాడు పోతుందిగా ఏం చేయాలా, ఏం చేయలేక, ఎదిరించలేక కఠినమైన దాసత్వంలో ఉన్నారు కనుక. కాబట్టి వారు పోతా ఉంటే ఇట్రారా అని వెనక పిలిచి, లోపల దోసకాయ ఉందిలా మీరిపోయింది, వాడికి ఇచ్చి పంపించు, కూర వండుకుంటాడు అని అంటే ఆ దోసకాయ పట్టుకుపోయినాడు. ఓసారి 2 ఉల్లిపాయలు మిగిలిపోయినా అవి పంపించు, ఏంది జీతం ఇవ్వకపోగా వారితో మరి ఉచితంగా కఠినమైన పనులు చేయించుకొని వారికి రావాల్సింది కనీసం అంటే కనీసం కూడా ఇవ్వకుండా ఏం చేసినారంట. కాబట్టి ఏమంటారు, వాళ్ళ జీతం ఆడడానికి వస్తే వాళ్ళకి ఈజీ పంపించినారు. వీళ్ళు ఏమనాలా, సరే అక్కడ అంటే వాళ్ళ యొక్క హీనస్థితి అలాంటిది. ఏమయ్యా మా జీతం మాకు ఇవ్వకుండా కానీ నీ దోసకాయ మాకెందుకు, మా జీతం ఇస్తే బస్తాలు కొనుక్కుంటాము అని అనాల్సిన పరిస్థితి, కానీ అనలేని స్థితి. ఎట్లాంటి కఠినమైన దాసత్వంలో వారు ఉంటా వచ్చినారు. అయితే ఇక్కడ చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఐగుప్తీయులు వచ్చారు, వీళ్ళతో పాటు మిశ్రిత జనాంగంగా వచ్చారు. ఎప్పుడైతే మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు రేపినారు, ఏంది పొద్దుగులి మన్నానేనా, మీరు ఉచితంగా మీకు దోసకాయలు ఇవ్వాలా, అప్పుడు చేప ఉంటే చేప మొక్క ఇవ్వాలా, కూర చేసుకోవాలా మీరు అని అన్నారు అనమాట. అంటే వీళ్ళేమనాలా,
ఎక్కడన్నా మీరు ఇచ్చింది అంటే వీళ్ళు ఐగుప్తుని వచ్చారులే, ఐగుప్తుని వదిలిపెట్టి ఇశ్రాయేల్తో కూడా వచ్చిన జనాంగం వాళ్ళు ఐగుప్తీలే. సరే ఐగుప్తుని విడిచిపెట్టి పాపం మనల్ని నమ్ముకొని వచ్చారు అని జాలి ఉంటే ఉండొచ్చు కాక, అది వాళ్ళు చెప్పొద్దు. ఎక్కడ ఇచ్చినారన్నా మాకు, మేము అంతకన్నా కష్టపడి పని చేస్తే, కాబట్టి మాకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎగ్గొరు కొట్టి మరి ఏదో ఒక దోసకాయ ఒక ఉల్లిపాయ ఇస్తే అది మాకు ఇచ్చినట్లా అనలే. వాళ్ళు ఏ పాట ఎత్తుకుంటే ఆ పళ్ళ వెతుకున్నారు వీళ్ళు. సరే బాగా నేను ఎందుకు చెప్తున్నానంటే, వారు ఒకప్పుడు ఎలాంటి వారు ఉన్నారనంటే ఐగుప్తీయుల కింద దాసులుగా వారు ఉంటా వచ్చినారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారు ఉంటా వచ్చినారు. కాబట్టి దేని వాక్యంలో మనం జ్ఞాపం చేస్తున్నప్పుడు, కాబట్టి ఒకప్పుడు నేను కూడా ఎలాంటి వారు ఉన్నాం, పాపము కింద అపవాది కింద కూడా ఎలాంటి వారు ఉన్నాం మనం చెప్పండి, దాసులుగా ఉంటా వచ్చినాం. కానీ వాడు కూడా మనతో చేయరాని పనులని చేయించుకొని మనం సంతోషింపజేయడానికి మన ముఖాన్ని ఏం కొట్టేవాడు, ఒక జబర్దస్త్ ప్రోగ్రాం కొట్టేవాడు, పో నువ్వు నవ్వుకోపో అని. అర్థమవుతుందా? మన జీవితాలన్నీ పాడు చేసి అలా చేస్తాడు. శత్రువుకు లోపడిపోయినాం. ఫలం ఏంటంటే అలాంటి సమయంలో దేని వాక్యంలో, కాబట్టి ఇప్పుడు వారు ఏమైనారు, ఆ యొక్క ఐగుప్తుల యొక్క దాసత్వం నుండి విమోచించబడ్డారు. ఐగుప్తుల యొక్క దాసులు విమోచించబడి ఎవరికి దాసులుగా అయినారు వాళ్ళు చెప్పండి. రోమిలాసిన పత్రికలో రాయబడిన ప్రకారంగా 6వ అధ్యాయంలో ప్రభుకి దాసులుగా అయినారు. నీతికి వారు దాసులుగా చేయబడతా వచ్చినారు. అప్పుడేమో ఐగుప్తిక దాసత్వంలో కఠినమైన పనులు చేసుకొని ఏదో ఒక దోసకాయో ఒక బీరకాయో ఒక కాకరకాయో వాళ్ళ ముఖాన్ని కొట్టారు. అయితే ఇది ప్రభు యొక్క దాసత్వంలో వచ్చిన తర్వాత, ప్రభుకి దాసులుగా అప్పగించుకున్న తర్వాత, ఆయన వారికి యజమానుడైన తర్వాత వారికి ఎలాంటి ఆహారం ఇచ్చినాడంట, ఇదే 11వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఏమి ఇచ్చినాడు ఆయన? చదవండి, 9వ వచనం, సంఖ్యాకాండం 11:9. రాత్రి ఎందు కాబట్టి మన్నాను అనుగ్రహించినాడు. కాబట్టి వారేమో ఐగుప్తులో ఆ కఠినమైన దాసత్వము కింద ఉండి వారికి మరి కష్టాజితాన్ని వాడు పొందలేని స్థితిలో ఏదో ఒక ముష్టిగా వేసినట్టుగా కొన్ని కూరగాయలు వేయబడిన పరిస్థితుల్లో వారు అక్కడ నుండి విమోచన పొందిన తర్వాత ఇప్పుడు మనకి ప్రభు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? మన్నాను అనుగ్రహించినాడు. ఏమి, ఇంకా భూమి మీద ఏం ఆహారం లేదా? ఎలాంటి ఆహారాన్ని, మనుషులు తినే ఆహారాన్ని ఆయన కలుగు చేయలేడా? కాబట్టి మరి ఆ చెట్లను మొలిపించలేడా? దేవుని ప్రేరణల ప్రభుకి ఎంత మక్కువ ఉండదో చూడండి. వారి కొరకు ఎక్కడున్న ఆహారం పంపించినాడు ఆయన? భూమితో సంబంధం లేకుండా, భూ సంబంధమైన ఏ మనుషులతో సంబంధం లేకుండా పరలోకం నుండి వారి కోసం ఆహారాన్ని పంపించినాడు. ఏం ఆహారం అంటే ఆహారము? కీర్తన గ్రంథము 78వ కీర్తన, కీర్తనలు 78వ కీర్తన, చదవండి, 24వ వచనం. మన్నాను కురిపించెను. చదువు 25 కూడా చదవండి. దేవదూతల ఆహారము. కాబట్టి దేవుని వాక్యంలో ప్రభు వారి కొరకే మన్నాను పంపించినాడు. ఆ మన్నా ఎవరు తినే ఆహారం అంటే చెప్పండి? ఏం అవసరమా వీళ్ళకి? ఏమి తింటే బతకరు? సరే, ఏ తిన్నా కూడా ఆరోగ్యము దేవుడు ఇస్తాడు కదా, బలం ఇస్తాడు కదా. అంటే దేవుని ప్రజల కొరకాయ వారి దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టమైన వారు ఉన్నారు అనేది మనకి జ్ఞాపం చేస్తూ ఉంది. వారి కొరకు ఆహారముగా పరలోకం నుంచి పంపించినాడు. దేవదూతలు తినే ఆహారాన్ని పంపించినాడు. అదే దేని వాక్యంలో ఈ మన్నా దేనికి సాదృశ్యంగా ఉన్నది? ప్రభువైన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. పాపం చేత దాసత్వంలో ఉన్న మనల్ని విమోచించడం కొరకై పరలోకపు ఆహారముగా, పరలోకపు మన్నాగా మన కొరకు ఎవరు అనుగ్రహించబడినారు? ప్రభువైన యేసు క్రీస్తు వారు అనుగ్రహించబడినారు. యోహాను సువార్త 6వ అధ్యాయము. నేను అద్దాలు మర్చిపోయినాను. అద్దాలు, ఈ అద్దాలు ఉన్నాయి, ఈ రీడింగ్ రాసాన్ని ఉన్నాయి, కానీ అంట ఇవి పెట్టుకుంటే వాక్యం కనబడిద్ది, మనుషులు కనబడరు. అది తీసేశారు అనుకోండి, మనుషులు కనబడతారు, వాక్యం కనబడదు. సెట్ అవుతాయి, చూద్దాం. కొంచెం ఓకే సార్, థ్యాంక్ యూ. యోహాను సువార్త 6వ అధ్యాయము. దయచేసి 50వ వచనం,
దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మన్నాను తిన్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు చనిపోయినారు. అయితే దేవుడు పరలోకం నుంచి ఆహారాన్ని పంపించినాడు. ఆహారం తిన్నవారు ఎన్నడూ చావుకుండునట్లుగా ఆహారాన్ని పంపించినాడు. ఏంటంటే ఆహారము 51వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన అదనమాట. కాబట్టి ప్రభు స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు వారే ఆయన నీ కొరకై నా కొరకై పరలోకం నుండి ఆహారంగా అనుగ్రహించబడిన వాడిగా మనం చూస్తాం. దేని వాక్యంలో ఈ మన్నాను ఇశ్రాయేలు ప్రజలైన తన ప్రజల కొరకు పంపిస్తే వారు ఆ మన్నా విషయమై ఎలాగ వ్యవహరించినారు, ఆ మన్నాను ఎలాగ వారు చూస్తూ వచ్చినారు. ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వారు ఆ మన్నా విషయమై అన్న మాటలు అక్కడ వ్రాయబడతా వచ్చినాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు అని చెప్పుకున్నారు. అరే, లోకంలో ఉన్న ఆహార పదార్థాలు, పండ్లు, కాయలు అన్ని పెట్టి ఈ మన్నా పెడితే వారు ఏమనుకోవాలా, ఇవేమి మాకొద్దు, వీటన్నిటికంటే శ్రేష్టమైంది మన్నా అని చెప్పి వారు కోరుకోవాల్సింది. వారు ఏమంటున్నారు, ఈ మన్నా కాక మరి ఏమి అంటే అర్థం ఏంటి? ఈ మన్నా మాకు వద్దు, ఈ మన్నా మాకు అసహ్యమైపోయింది, ఈ మన్నాను మేము తృణీకరిస్తున్నాం. మరి ఎందుకు తింటున్నాం? ఇంకా వేరేది లేదుగాక కాబట్టి గతి లేక తింటున్నాం అని చెప్తున్నారు. ఏమన్నారంటే వాళ్ళు, ఈ మన్నా కాక మరి ఏమీ లేదంటే అర్థం ఏంటి? ఇంకా ఏదన్నా దొరుకుంటే, దోసకాయ దొరికినా, కాకరకాయ దొరికినా దీన్ని పక్కన పడేసాయి తినేందు. అంటే ఈ మాట మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు నీ యొక్క నా యొక్క విమోచన కొరకు ఈ లోకాన్ని పంపించబడినారు. కానీ ఆ ప్రభువును మనం ఏమి చేస్తాం చెప్పండి? తృణీకరించిన వారుగా ఉంటున్నాం. ఆయన విలువ లేని వానిగా ఎంచిన వానిగా ఉంటున్నాం. అందుకనే దేని వాక్యంలో 53వ అధ్యాయం విషయం రాయబడుతుంది, ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయన విసర్జింపబడిన వాడును ఆయన దేని వాక్యంలో వ్రాయబడి ఉంటది. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుండి మన కొరకై అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఆహారమైనప్పటికీ కూడా మనము ఆయనను తృణీకరించిన వారుగా మనం ఉంటున్నాం. అయితే దేవునికి స్తోత్రములు. కాబట్టి ఆ తృణీకరించబడిన ఆహారం అయిన యేసు ప్రభువే ఈనాడు నీవు నేను పాపం నుండి విమోచించబడకు కారణమైంది. దీని కొరకే చిన్న పోలిక నేను జ్ఞాపం చేస్తాను. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు. ఏమి రొట్టెలు చెప్పండి, మీరు చెప్పండి. శాలేము విశ్వాసులు బ్రదర్స్ చెప్పండి, ఏమి రొట్టెలు? జొన్న రొట్టెలా, సజ్జ రొట్టెలా? సిస్టర్ చెప్తాను, మళ్ళీ వాళ్ళు చెప్పేస్తారు టకామని. సేవకురాలు తప్ప విశ్వాసం చెప్పండి, ఏమి రొట్టెలు? ఆ రొట్టెలు గోధుమ రొట్టెలు. ఇంకా ఏమి రొట్టెలు? ఎస్, యవల రొట్టెలు. నేను చెప్తూనే ఉంటుంది అసలు బాగానే. సరే, యవల రొట్టెలు. కానీ యవల రొట్టెలు అంటే అర్థం ఏంటి? ఆ యొక్క ప్రధాన పంట గోధుమలు ఇశ్రాయేలు దేశంలో. యవలు అనేటువంటివి కాబట్టి పశువులకు దానంగా వేసేటువంటి ఒక ధాన్యం అది. మరి అది ఎందుకు పశువులు వేస్తారు? తక్కువ ధరకు వస్తుంది. మరి ఎందుకు తినరు వీళ్ళంటే గోధుమలంత రుచి వాటికి ఉంటుంది అనమాట. మరి రుచి లేనప్పుడు ఎందుకు తింటారు అవి అంటే నిరుపేదలైన వారు, గోధుమలు కొనుక్కోలేనటువంటి వారు తప్పని పరిస్థితుల్లో ఆ యొక్క యవలను రొట్టెలు చేసుకుని తింటారు. ఇప్పుడు ప్రభు చేతిలోనికి వచ్చిన రొట్టెలు యవల రొట్టెలు. కాబట్టి ఆ రొట్టెలు అంటే ఆ యవల రొట్టెలు ఏం చూపిస్తున్నాయి అంటే ప్రభువు యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. ఆయన లోకంలో మనుషుడిగా ఎంచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఆయన మరి విలువలేని వాడిగా ఎంచబడ్డాడు. ఆయనను ప్రతి వారు కూడా ఆయనను దూషిస్తూ వచ్చినారు. దేని వాక్యంలో ఆ యవల రొట్టెలు. కాబట్టి మనకు ఆహారంగా పంపబడిన తృణీకరించబడినటువంటి ఆ రొట్టె ఏం చేయబడింది చెప్పండి? యేసు ప్రభు చేతిలో విరవబడినట్లుగా మనం చూస్తాం. కానీ పరలోకం నుండి మన కొరకు అనుగ్రహించబడిన ఆహారము కానీ నీ కొరకు నా కొరకు రుచికరమైందిగా చేడుపాటు కొరకై సిలువలో ఆయన విరగొట్టబడ్డాడు. దేహమంతా గాయములు పొందినాడు. ప్రశస్తమైన రక్తము సిలువలో దారులుగా చిందించబడుతూ వచ్చింది. కానీ ఆ విరగబడిన రొట్టెలు వారి ముందుకు తేబడ్డాయి. వాళ్ళు అనుకొని ఉంటారు, అబ్బే ఆకలేస్తుంది, తిందామని ఉందేమో, ఎట్ట తినాలబ్బా, తెచ్చి పెట్టినారు, ఏమోలే ఆకలేస్తుంది కదా 2 ముక్కలు తిని నీళ్ళు తాగుదామని నోట్లో పెట్టుకుంటే ఎంత రుచికరంగా ఉన్నాయో. అన్న వదిన బాబాయ్ భలే ఉన్నాయి, ఏం బాగుంటుంది, తించుడు బాబాయ్ అంటే, అరే నిజమేరా ఎంత బాగున్నాయి, రుచికరమైనవి, వాస్తవానికి శ్రేష్టమైనవి ఎట్ట చేయబడ్డాయి. కానీ మనుషులు అవి వాస్తవానికి రుచి లేనటువంటి యవల రొట్టెలైనప్పటికీ కూడా అవి కాబట్టి ప్రభు ద్వారా విరవబడి అనుగ్రహించబడిన తర్వాత ఎంత రుచికరంగా చేయబడ్డాయి.
కాబట్టి అందుకని వారు ఎంతగా తిన్నారనంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుని తిని తృప్తిగా తిన్నట్లుగా దీని వాక్యంలో రాయబడింది. మొట్టమొదటి భాగము మనకి ఏం చూపిస్తున్నది అంటే ఐగుప్తు యొక్క దాసత్వంలో వారి యొక్క కఠినమైన స్థితిగతులు అలాగుంటే, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై పరలోక ఆహారంగా అనుగ్రహించబడి మన కొరకై విరవబడి ఆయన మనకు రుచికరమైన వాడిగా శ్రేష్టమైన వాడిగా ఆయన మనల్ని తృప్తి వచ్చేటువంటి వాడిగా ప్రభు మన జీవితంలో చేయబడ్డాడు. ఆయన ద్వారా మనకి ఏం అనుగ్రహించబడింది చెప్పండి? రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడింది. ఐగుప్తు యొక్క దాసత్వంలోని విమోచన కలిగి కనుక ప్రభు ద్వారా రక్షణ పొంది ఆయన ద్వారా మనం తృప్తి పొందేవారుగా చేయబడినాం. దాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభుని మనము ఆరాధించవలసి ఉన్నది. రెండవదిగా దీని వాక్యంలో ఇది లేవియా కాండము అదే వచనంలో 13వ వచనం, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని. ఎక్కడి నుండి వారు రప్పించబడ్డారంటే చెప్పండి? వారి దేశములో నుండి వారు రప్పించబడ్డారు. కానీ వారి దేశము ఏ దేశం? అది ఐగుప్తు యొక్క దేశం. ఐగుప్తు యొక్క దేశము నుండి వారు రప్పించబడ్డారు. ఎందుకోసం రప్పించబడ్డారు? కనాను దేశంలోకి వెళ్ళి కొరకే రప్పించబడ్డారు. మరి అది దేశమే కదా, ఇది దేశమే కదా. అలాంటప్పుడు కాబట్టి ఈ దేశాన్ని వదిలి ఆ దేశాన్ని ఎందుకు పోవాలా? రండి దీని వాక్యంలో కాబట్టి ఐగుప్తు గురించి కనాను గురించి ఒక మాట జ్ఞాపం చేసి ఈ భాగం నుండి ముందుకు వెళ్దాము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం, మీరు స్వాధీనపరచుకున్న బహు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ మీరు విత్తనములు విత్తి కూర తోటలకు నీరు కట్టినట్లు చేలకు నీరు కట్టేదిరి. కాబట్టి ఐగుప్తు యొక్క దేశం, ఈ కనాను దేశము ఐగుప్తు దేశం వంటిది కాదంట. మరి ఐగుప్తు దేశం ఎలాంటిది అనంటే అక్కడ విత్తనములు విత్తి కాబట్టి నీరు కట్టారంట, కాళ్ళతో చేలకు నీరు కట్టారంట. వారి దేశంలో ఒక నది ఉన్నది. ఆ నది ఏం నది చెప్పండి? ఏం నది? నైలు నది కదా, నైలు నది. ఆ నైలు నది ఏం నది? జీవనది. గంగా నది ఉంది, ఎందుకు ఎండిపోదు? అది జీవనదులు. దేవుడు వాటిని అట్లనే సృష్టించినాడు. కృష్ణా నది ఎండిపోదు, అందుకు అట్లనే వాటిని జీవనదులు ఎప్పుడు ఎండిపోకుండా ప్రవహించేటువంటి కొన్ని నదులను దేవుడు భూమి మీద ఏర్పాటు చేసినాడు. వాళ్ళు ఏమనుకోవాలా? అబ్బా ఇట్లాంటి దేవుడు ఇట్లాంటి జీవనదిని చేసినాడు కదా, ఎంత గొప్ప దేవుడు అనుకోవాలా. వాళ్ళు ఏమనుకున్నారు? అరే ఈ నది బాగా ఎప్పుడు ఎండిపోవట్లేదు కాబట్టి మన చేలో బాగా వండుతున్నాయి, కాలువలు చేసుకుంటున్నాం, పిల్లకాలువలు చేసుకుంటున్నాం, అట్లాగా విస్తారమైన నీరు వస్తుంది కాబట్టి మనము బాగా వ్యాపారం చేసుకొని ఆహార పదార్థాలు పండించుకొని గొప్పలం అయిపోతున్నాం. దీనంతటి కారణం ఎవరు? ఈ నైలు నది కారణం. కాబట్టి ఈ నైలు నది ఏంటి? మనకు దేవుడు, ఇది దేవత అని నైలు నదిని ఆరాధించడం ప్రారంభించినారు. కాబట్టి ఐగుప్తులో అందుకని వారికి ఆ నది ఎండిపోదు కాబట్టి విస్తారమైన నీరు ఉంటుంది కాబట్టి సంవత్సరం అంతా విస్తారమైన పంటలు పండించుకొని విస్తారమైన ధనవంతులు అయిపోయి ఏమైపోయినా చెప్పండి వారు. కాబట్టి ఇష్టానుసారంగా పాపం చేయడం ప్రారంభించినారు. ఎందుకంటే దేవునితో వారికి అవసరంలే. ఎందుకంటే దేవుడు కోపపడి ఆ నైలు నదిని ఎండగొడితే అది వేరే రకంగా ఉండును. కోపపడి గంగా నది ఎండగొట్టలేడా? ఎండగట్టవచ్చు ఆయన. కాబట్టి ఆయన అలా చేయట్లే. అలా చేయబోయేసరికి వారు ఏమైపోయినారంటే కాబట్టి మనకి ఇంకా ఏం అవసరంలా, ఈ నైలు నదే చాలు మాకు, ఇదే మాకు దేవుడు అని చెప్పేవారు దేవునికి విరోధులుగా అయిపోయినారు. అది ఇప్పుడు ఈ కనాను దేశానికి వెళ్తున్నారు. ఈ కనాను దేశం ఎలాంటిదంట? చదవండి 12వ వచనం. 11వ వచనం అన్నాడు, అది కొండలు లోయలు కల దేశం అని చెప్తూ 12వ వచనము అదే అనమాట. కాబట్టి ఇక్కడ వీరు పంటలు పండించడానికి కానీ ఇక్కడ మరి ఏమంటారు, జీవనదుల్లో ప్రవహించే అవకాశం లేదు. ఇది కొండలు లోయలు కలిగినటువంటి దేశం అనమాట. మా అరకు లోయ లాంటి దేశం అనమాట అది. కాబట్టి చాలా పచ్చని ప్రదేశం. అయితే ఇక్కడ తలంపు ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కాబట్టి మరి ఆకాశ వర్షజలం, వర్షం పడాలా, వారు దేవుని మీద ఆధారపడాల్సిందే. అదే దేవుడు కూడా వారికి ఆకాశం నుండి వర్షం అనుగ్రహించినాడు. అక్కడేమో భూ సంబంధమైన వాటి ద్వారా ప్రభు కలుగ చేసిన ద్వారా వారు మేలు పొందారు. ఇక్కడికి వచ్చేసరికి కానీ పై నుండి అనుగ్రహించబడేటువంటి శ్రేష్టమైన వాటి ద్వారా కానీ ప్రభు వారిని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అందుకని ఇంకేమన్నాడు? ఆకాశ వర్షం జలం త్రాగును,
అదనమాట. తర్వాత ఇంకా ఏమన్నాడు? యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని ఆ కాబట్టి ఈ దేశం చాలా ప్రత్యేకమైంది. దీని మీద దేవునికి లక్ష్యం ఉంటుంది, పట్టింపు ఉంటుంది. దాని విషయమే శ్రద్ధ దేవుడు కలిగి ఉంటాడు. ఆయన కను దృష్టి దాని మీదనే ఉండేదిగా ఉంటుంది. ఎంత శ్రేష్టమైన దేశం. అందుకని వీరు ఆ దేశమును విడిచి, ఇక్కడ ఏమి రాయబడినదంటే ఆ లేవియా కాండంలో ఆ దేశములో నుండి రప్పించినాడు. ఎందుకు రప్పించినాడు? ఎక్కడికి వెళ్ళడం కొరకు రప్పించినాడంటే దేవుడు లక్ష్య పెట్టేటువంటి కనాను దేశం కొరకే వారు నడిపించాడు. ఈ కనాను దేశం మనకి ఏం చూపిస్తున్నదంటే ఆత్మీయమైన శ్రేష్టతను జ్ఞాపం చేస్తున్నది. ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిని మనకు జ్ఞాపం చేస్తున్నది. అంటే అర్థం ఏంటి? ఎందుకు? పాపం నుంచి, శాపం నుంచి, లోకం నుంచి మనం విమోచించబడినామనంటే కాబట్టి ఆత్మీయమైన శ్రేష్టమైన దిశ వైపు ప్రయాణం చేయడం కొరకై మనము విమోచన పొందిన వారికి ఉంటున్నాం. కనాను దేశం అనేది పరలోకానికి సాదృశ్యం అని అంటారు, కానీ దానికంటే ఆత్మీయమైన శ్రేష్టమైన ఉన్నతమైన స్థితికి గుర్తుగా ఉంది. కానీ ఈ స్థానంలోనికి మనము చేరుకున్నామని మనం చెప్పలేం, కానీ అయితే ఆ స్థానములో చేరుట కొరకై, ఆ సమృద్ధిలోనికి వచ్చుడు కొరకై మనము ప్రయాణము చేస్తూ ఉంటున్నాం. దీన్ని మనం ఏం చెప్పొచ్చానంటే ఆత్మీయమైన ఉన్నత స్థితిలోని వైపు ప్రభు మనం నడిపిస్తుంటున్నాడు. మొట్టమొదటి దేని బట్టి మనం ఆరాధించాలనంటే కానీ పాపం నుండి విమోచించబడి ప్రభుకు దాసులుగా అవ్వడం ద్వారా, ఆ పరలోకపు ఆహారము ద్వారా గొప్ప రక్షణను పొందాం. రెండవదిగా కాబట్టి ప్రభువుని మరి ఐగుప్తుని విమోచించబడి ద్వారా ఎలాగో కనాన్ దేశానికి ప్రయాణం అయిపోయినారో, రక్షణ పొందిన తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆత్మీయంగా అంతకంతకు ముందుకు ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. దానిని బట్టి మనం ప్రభువుని ఏం చేయవలసిన వారికి ఉంటున్నాం? ఆరాధన చేయవలసిన వారికి ఉంటున్నాం. ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తాను. లేవియా కాండం 13వ అధ్యాయంలోనే నేను మీ దేవుడైన యెహోవా అని చెప్తూ ఆయన ఏమని చెప్పాడు? నేను మీ కాడి పలుపులను తెంపివేస్తాను అని అంటున్నాడు. కాబట్టి దేని యొక్క వాక్యంలో ఈ యొక్క కాడి అంటే ఏమంటారు? వ్యవసాయం చేసేటువంటి ఎద్దులు ఉంటాయి కదా. అయితే కాడి అంటే అవి బలవంతంగా ఎత్తుకోగానే అది వేరే సందర్భం. అయితే కాడి ఎత్తుకున్న తర్వాత ఇంకా అవి వ్యవసాయం కొరకు పొలానికి వెళ్ళాలా. మళ్ళా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కాడి తీసేంత వరకు మేము అలసిపోయాము, కొద్దిసేపు కాడి తీసేసి అనడానికి ఛాన్స్ ఉండదు వాటికి. ఆ కాడి ఉన్నంత సేపు ఆ కాడి మోయాల్సిందే. అందుకని మన మీద మోపబడిన కాడి, పాపం యొక్క దాసత్వం యొక్క కాడి ఎంత కఠినమైందంటే ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం దయచేసి క్షమించండి, నేను ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. ఈ కాడి ఏమి కాడినంటే, కాబట్టి ఐగుప్తులో మీరు ఉన్నప్పుడు మీ మీద ఇనప కాడి అనే మాట అక్కడ మనకు జ్ఞాపం చేయబడి ఉంటుంది. నేను వచ్చిన భాగాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. అయితే దేని వాక్యంలో మనం జ్ఞాపం చేస్తున్నప్పుడు ఈ కాడి అనేటువంటి ఇది ఎలాంటిదంటే ఇనప కాడి. కఠినమైనటువంటి దాసత్వానికి ఈ యొక్క కాడి గుర్తుగా ఉంటున్నది. ఇదో ద్వితీయోపదేశ ఖండంలో ఇంకొక మాట కూడా మనకు వ్రాయబడి ఉంటుంది. ఎలాంటి స్థితి నుంచి వారు విమోచించబడినారు అనే విషయమై. సరే, సమయం పోనీయకుండా నేను సంగతులు మీకు జ్ఞాపం చేస్తాను. మెట్టుకు కాబట్టి మనము ఒకప్పుడంతా కూడా మరి ఫరో యొక్క కాడి కింద, పాపం యొక్క దాసత్వము అనేటువంటి కాడి కింద ఉన్నటువంటి వారం. అయితే ఈ సమయంలో ప్రభు రక్షించిన తర్వాత ప్రభు మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చినాడు? ఏ కాడి కిందకి తీసుకొని వచ్చినాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, కాడిగా ఇప్పుడు ఫరో యొక్క కాడి తుంచివేయబడింది, అది తీసివేయబడింది. ఇప్పుడు ఏ కాడి కిందకు వచ్చినాం మనం? ప్రభు యొక్క కాడి కిందకి వచ్చినాం. కాబట్టి ఆ కాడి ఇది కాడే కదా అన్నట్టుగా ఉంటది. అక్కడ ఏమన్నాడు? పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమైన అన్నారు. అది దాసత్వము ఇది దాసత్వమే కదా అన్నట్టు కనబడుతుంది. కానీ ఒకటైతే మాత్రం కాదు, ఆ దాసత్వానికి ఈ దాసత్వానికి, ఆ యజమానికి ఈ యజమానికి ఏ మాత్రం కూడా పోలిక లేదు. ఇక్కడ దినవాక్యంలో ఈ కాడి ఏమి కాడి అంటే యేసు ప్రభు యొక్క కాడి కిందకు మనం తీసుకుని రాబడ్డాం. అందుకని దేని వాక్యంలో ఈ కాడి మరి ఎద్దుల మీద మోపబట్టం అంటే ఇందుకోసము ఆ యొక్క వ్యవసాయదారుడు ఆ కాడి మేము మోపుతాడు చెప్పండి? పొలంలో వ్యవసాయం చేయడం కొరకే కానీ ఒకసారి ఊరంతా తిప్పుకొని వద్దామని ఏమి కాడి మోపడు. కాడి మోపాడంటే అర్థం ఏంటి? కాడి వ్యవసాయం చేయాలా, పొలంలో కష్టపడి ఏం టెంట్ వేయడు, ఎర్రటి ఎండలో పని చేయాలా. ఇది మనకేం చూపిస్తా ఉన్నదంటే కాబట్టి భూమి మీద ప్రభు పని చేసేటువంటి ఆధిక్యతను గురించి మనకు జ్ఞాపం చేస్తా ఉంది. కాడి అన్నప్పుడు 2 ఎద్దులుంటాయి. ఇక్కడ దేని వాక్యంలో మరి ఈ 2 ఎద్దులున్న క్రమంలో ప్రభు ఒకవైపు ఉన్నట్లుగా మరొక వైపు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ కాడి మనకి ఏం చూపిస్తున్నది? ప్రభువుతో కలిసి నడిచేటువంటి అనుభవాన్ని చూపిస్తున్నది. ఈ కాడి ప్రభుతో కలిసి భూమి మీద ఆయన పనిలో ప్రయాసపడేటువంటి అనుభవాన్ని జ్ఞాపం చేస్తా ఉంది. ఇక్కడ ఈ దినవాక్యలో ఈ కాడి యొక్క విశిష్టత ఇంకోటి ఉన్నది అనమాట. ఏమున్నది? ఈ కాడి ఎత్తుకుని ఆయన నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగుతుందని చెప్పండి? విశ్రాంతి కలుగుతుంది. పై భాగంలో ఏమన్నాడు? ప్రయాసపడి భారం వచ్చును వాళ్ళని చెప్పిన తర్వాత నేను మీకు విశ్రాంతిని కలగజేతును. 28వ వచనంలో ఉన్న విశ్రాంతి వేరు, 29లో ఉన్నటువంటి విశ్రాంతి వేరు. పైన విశ్రాంతి ఎప్పుడు పొందినాం? రక్షణ పొందడం ద్వారా అనుగ్రహించబడిన విశ్రాంతి. ఈ విశ్రాంతి ఎట్లా వస్తుంది? ఆయన సేవ చేయడం ద్వారా, ఆయన పనిలో ప్రయాసపడడం ద్వారా కలిగేటువంటి విశ్రాంతి. కానీ ఎన్నోసార్లు దేవుని ప్రజలముగా ఆ పై విశ్రాంతితో సంతృప్తి చెందుతాం, కానీ ఈ విశ్రాంతిని అనుభవించడానికి మనం పూనుకోం. దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యత ఏంటి? ఆధిక్యత అంటే భూమి మీద ఆయన సేవించడం. ఎంత దేవుని పనిలో ప్రయాసపడతామో అంత విశ్రాంతి ఉండేదిగా ఉంటది. కాబట్టి దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా ప్రభు చెప్పాడు. 30వ వచనం చదవండి. ఏలయనగా నా కాడి సులువుగాను. భారం అంటేనే బరువు. తెలుగు ఉంటామేంటి? తెలుగు ఉండేది బరువు ఎట్లా అవుతుంది? కానీ బరువే కానీ తెలుగుగా ఉంటుంది. కాడంటేనే కష్టము కానీ సులువుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఎంత మేర దేవుని యొక్క పనిలో ప్రయాసపడతామో అంత సౌఖ్యంగా ఉంటుంది అనమాట. ప్రాణం నాకు అంత సంతోషంగా ఉంటుంది. కష్టపడే కొలది ఎంత కష్టపడితే అంత సంతోషం. ఇది ఎవరికి అర్థమైందంటే కానీ ప్రభు పనిలో ప్రయాసపడే వారికి మాత్రమే అర్థమవుతుంది. అదే ప్రభు స్తోత్రంలో మొట్టమొదటిగా ప్రభు మనకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, రెండవదిగా ఆత్మీయంగా మనల్ని ఆయన ముందుకు నడిపించడం మాత్రమే కాదు, భూమి మీద ఆయన సేవ చేసే ఆధిక్యత ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా లేని ఆధిక్యత ఈ దినాల్లో కొత్త నిబంధన భక్తులుగా రాజులైన చెప్పండి యాజక సమూహం. అది యాజకులైన వాడి పని ఏంటి? దేవుని యొక్క మందిలో పరిచయం చేయడమే. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ఒకప్పుడు వారికి ఏ ఆధిక్యత లేదు. ఏమంటారు? ఆ యొక్క ద్వారం వెలపడి ఉండాల్సిందే. అయ్యా మేము కొంచెం పని చేస్తామా అంటే లేదు. సరే మాకెట్లా బలులు అర్పించేది, ధూపం వేసేది ఏం వద్దులే, మరి బలి అర్పించడానికి కట్టెలు కొట్టాలి కదా, మేము కట్టెలు కొట్టుకొస్తామని అంటే ఆ కట్టెలు కూడా కొట్టడానికి లేదు. సరే కట్టెలు లేకపోయింది. ఆ యొక్క ఏమంటారు ఇత్తడి గంగాలం ఉంది, దాంట్లో నీళ్లు పోయాలా, గేటు దాకా నీళ్లు మోసుకొస్తాము, మీరు లోపల తీసుకోండి, మీరు లోపల అడుగు పెట్టమని అంటే నీళ్లు కూడా తేయడానికి లేదు. చివరికి బలం తర్పించిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా, బూడిద అది ఎత్తేస్తాం, అది కూడా ఎత్తడానికి లేదు. చివరికి దేవుని మందిరంలో పశువులు ఆవరణలోకి వచ్చిన ఆ పేడ కూడా ఎత్తడానికి వీళ్ళకి అధికారం లేదు. అది ఈ దినాల్లో దేవుని ప్రజలముగా కానీ దేవుని ఇంటిలో ప్రభు మనకి ఎలాంటి ఆధిక్యత ఇచ్చినాడు? ఆయన ఎరగడం మాత్రమే కాదు, ఆయన ద్వారా నడిపించబడటం మాత్రమే కాదు, మూడవదిగా ఆయన సేవించే ఆధిక్యత ఇచ్చినాడు. దేవుని దూతలకు లేని భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులం. ఇంకొక చిన్న మాట జ్ఞాపం చేసి ముగిస్తాను. లేవ్యాకాండము 26వ అధ్యాయము 13వ వచనంలో నేను మీ కాడి పంపులను తెంపి, చదవండి, నిలువుగా నడవ చేసినాను. అంటే దాసత్వం ఉన్నప్పుడు
వాళ్ళు మరి ధైర్యంగా వారి నిలబడే వాళ్ళు కాదు, చేతులు కట్టుకోవాలా, వంగిపోవాలా. కాబట్టి న్యాయమైన వారి యొక్క హక్కులు కూడా అడగడానికి లేదు. అన్యాయంగా వాళ్ళ కుమారులను చంపేయమంటే వాళ్ళు స్ట్రైక్ చేయాలి కదా, లేదు. స్ట్రైట్ గా వారి నిలబడి జవాబు ఇవ్వడానికి కూడా వారికి ఆధిక్యత లేదు. అయితే ఎప్పుడు వారు నిలువుగా ఏమంటారంటే నడవగలిగినారు, నిలబడగలిగినారు అని అంటే ఐగుప్తులో నుండి వారు విమోచించబడే సందర్భంలో ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వారు విమోచన పొందినప్పుడు, కాబట్టి వారు ధైర్యంగా నిలవబడగలిగినారు వారి ముందు. రండి దేవుని వాక్యంలో 2 వచనాలు మనం జ్ఞాపం చేసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము. ప్రభు ముందుగానే చెప్పినాడు మోషేతో. నిర్గమాకాండం 3వ అధ్యాయము 22వ వచనం. మూడో అధ్యాయము 22వ వచనం. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట ఉండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటికి మీ కుమారులకు కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురు అని చెప్పినాడు. అదే జరిగింది. 12వ వచనం 36వ వచనం. 12వ అధ్యాయము 36వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేస్తున్నది కనుక ఇచ్చిరి. వెళ్ళేటప్పుడు ఏం అడగాలంటే చెప్పండి, ఏమన్నాడు ఇక్కడ? బంగారు నగలు అడగాలంట, వెండి నగలు అడగాలంట. వేస్తారండి ఎవరైనా? అడగాలంట. ఇచ్చిన తర్వాత అవి వాళ్ళ పిల్లలు ధరింపజేయాలంట. అంటే అప్పుడేమో అమ్మా మా కూలీ అమ్మా, మా ఆహారానికి లేదమ్మా అంటే ఎప్పో కూలీ పో అంటే గమ్ముకు పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి పిలిచి దోసకాయ తీసుకుపో అంటే ఏదో ఒకటి ఇష్టం లేదు, ఆ దోసకాయ వద్దనిపిస్తుంది, కానీ పోతే ఆహారం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు? అమ్మగారు వాళ్ళప్పుడు పెళ్లికి ఒక నెక్లెస్ పెట్టుకుంటేవే, తెస్తానమ్మా తెస్తా. ఎంతగా అయిపోయిందంటే దోచుకున్నారంట. చివరికి ఏమైపోయిందంటే ఇంకా ఏమడుగుతారు అన్నట్టుగా, అమ్మా ఇదంతా కాదు, బీరువా తెరిచి పెట్టింది రా, నీకేం కూడా తీసుకుపో అన్నారు అన్నమాట. ఇవన్నీ 10 ఇంటిలో జ్యేష్ఠకుమార్ చనిపోయినాడు అంటే అర్థం ఏంటి? వారి దాదాపు 430 సంవత్సరాలు వారి చేత కఠినమైన దాసత్వం చేసుకుని బిగబట్టిన వారి సొమ్మంతటిని కూడా ప్రభు ఈ రీతిగా ఇప్పించి వేసినాడు. కాబట్టి ఇప్పుడు అనగలే అల్లప్పుడు ఒక ఏమంటారు, వడ్డానం కట్టుకుంటే కదమ్మా. నిజమేనమ్మా, నిజమే ఉండండి తెచ్చిస్తా. ఇంకా ఏం కావాలా? ఏం ఆలోచన చేస్తారండి? పోండి, ఇంకా గమ్ముకున్నారా? రండి బీరువా దగ్గర రండి, మొత్తం తీసి పెట్టాము. కాబట్టి దోచుకో, ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళిపోయినారు. దీని వాక్యంలో కానీ మనకి ఏ జ్ఞాపం చేస్తున్నదంటే, కాబట్టి వారు అలాగ నిలబట్టుగల కారణం ఏంటంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా ఐగుప్తుని మీదకి ఏమొచ్చింది చెప్పండి? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏమొచ్చింది? విమోచన ద్వారా వారికి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు. ఐగుప్తు యొక్క కుక్క కూడా నోరు తెరవలేదంట. ఎంత ధైర్యంగా ప్రభువు నిలబెట్టినాడు. ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే శిలువ ద్వారా ప్రభువులో మనం పొందిన విజయాన్ని గురించి జ్ఞాపం చేస్తా ఉంది. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండా. వాడి శిలువ ద్వారా ప్రభు యొక్క సాతాను తలను చెరువులోకినాడు. అది దేని వాక్యంలో ఆయన విజయము మనకు ఆపాదించినాడు. అంతమాత్రమే కాదు, భూమి మీద ఎలాగుంచినాడు. ఆయన చెరదొక్కడమే కాదు, మన పాదముల కింద సాతానును శీఘ్రంగా ఏం చేస్తాడంట చెప్పండి, ఆయన చెరదొక్కిస్తాడంట. రోమి రాసిన పత్రిక 16:20 రాయబడిన ప్రకారముగా. కానీ ప్రభు స్తోత్రములు. కానీ ఒకప్పుడు శత్రువుకి లోబడిపోయిన మనం ఇప్పుడు ధైర్యంగా శత్రువు ఎదురు నిలబడగలుగుతుంటున్నాం. దేవుని పక్షంగా పోరాడగలుగుతున్నాం. దేనితో? లోకముతో, పాపముతో, శరీరంతో, సాతానుతో, ఆయా రకాలైన ఆచారాలు, ప్రభుని ఎరిగిన వారితో ధైర్యంతో పోరాడగలుగుతున్నాం. అందుకనే దేని వాక్యంలో ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? సర్వాంగ కవచం ఇచ్చాడు. అప్పుడేమో గొల్యాతం చేసి పారిపోయినాం, అయితే ఇప్పుడు ఎదురుపోతున్నాం. కారణం ఏమిటంటే కానీ ప్రభు యేసు క్రీస్తు వారిని బట్టి ఆ ధైర్యం. ప్రభు స్తోత్రంలో 4వదిగా ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే భూమి మీద అది దేవుని పక్షముగా పాపమునకు లోకమునకు విరోధముగా పోరాడేటువంటి వారిగా ప్రభు మనల్ని చేసినాడు. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత.
ఎన్నో కొన్ని సందర్భాల్లో కృంగుదల అపజయం ఉన్నప్పటికీ ఎన్నో పర్యాయాలు ప్రభు మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఆ శోధన మీద విజయమును ఆయన అనుగ్రహించే వాడికి ఉన్నాడు. ఈ 4 తలంపులు మన హృదయంలో పెట్టుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ పరలోక ఆహారం మన కొరకు ఇవ్వబడడం ద్వారా ప్రభు మనకు మరి రక్షణ అనుగ్రహించిన వాడు ఉన్నాడు. రెండవదిగా కాబట్టి ఐగుప్తిక దేశం నుండి కనాలకు నడిపించిన రీతిగా దేవుడు మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపించేవాడు ఉంటున్నాడు. మూడవదిగా దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేస్తున్నట్లుగా కాబట్టి ఇనుప కాడిని తీసివేసి ప్రభుని సేవించేటువంటి ఆధిక్యత, ప్రభు కొరకు ప్రయాసపడే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినాడు. నాలుగవదిగా చివరిదిగా కాబట్టి మరి ఒకప్పుడు శత్రువుకి లోబడిపోయిన మనం పాపానికి, చిన్న ఆలోచనకే, చిన్న శోధనకే కాబట్టి లోబడిపోయిన మనం ఇప్పుడు శత్రువుకు విరోధముగా నిలబడి ప్రభుపక్షంగా పోరాడేటువంటి ఆధిక్యత ప్రభు ఇచ్చినాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రభు స్తోత్రములు. ఈ తలమును హృదయం ఉంచుకున్న వారమై మన ప్రభుని మనము ఆరాధించి గణపరుస్తాము. రండి. ఇది కూర్చోవచ్చు కదా, స్థలం ఉండదా? పాట సంఖ్య 158వ పాట, పాత పుస్తకాల్లో 156. నిలబడి పాడుకుందామండి పాట. నిలబడి పాడదామండి. నిలబడి పాడదాం. ప్రభువా నీదు ఘన నామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘన నామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమాధికంబాయనే. ప్రియుడా నీ క్షమించండి. ప్రభువా నీదు ఘన నామమును మేము పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘన నామమును మేము పొగడి పాడ హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమాధికంబాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమాధికంబాయనే. యేసు ప్రభువా నీదు ఘన నామమును మేము పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘన నామమును మేము పొగడి పాడ హృదయము పొంగెనే.
ఇహ పరము పొగడు నట్టి ఘననామమే, ప్రేమ సత్యములు మారని ఘననామమే. ఇహ పరము పొగడు నట్టి ఘననామమే, ప్రేమ సత్యములు మారని ఘననామమే. శ్రమలన్నీ పాపు నట్టి ఘననామమే, శ్రమలన్నీ పాపు నట్టి ఘననామమే. వేళల పొగడి పాడు ఘననామమే, భక్తులెల్ల వేళల పొగడి పాడు ఘననామమే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము పొంగినే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము పొంగినే. కీడునంత తొలగించు ఘననామమే, వెనకు వారికెల్లా ఔషధమా ఘననామమే. కీడునంత తొలగించు ఘననామమే, వెనకు వారికెల్లా ఔషధమా ఘననామమే. సకల మేలనిచ్చునట్టి ఘననామమే, సకల మేలనిచ్చునట్టి ఘననామమే. ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే, ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము పొంగినే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము. అపవాదిని తరిమినట్టి ఘననామమే, మమ్ము ప్రేమ తోడ కౌగలించే ఘననామమే. అపవాదిని తరిమినట్టి ఘననామమే, మమ్ము ప్రేమ తోడ కౌగలించే ఘననామమే. పరిశుద్ధులు పొగడునట్టి ఘననామమే, పరిశుద్ధులు పొగడునట్టి ఘననామమే. పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే, పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము పొంగినే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము పొంగినే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమాధికంబాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమాధికంబాయనే. ప్రభువా నీదు ఘననామము, మేము పాడ హృదయము పొంగినే. యేసు ప్రభువా నీదు ఘననామము, మేము పొగడి పాడ హృదయము పొంగినే. ఆరాధించిన వారు అనుసరించి